పాకిస్తాన్ అస్త దిగ్బంధనంలో ఇప్పుడు కూరుకుపోతోంది. పాకిస్తాన్పై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ సైనికులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. బలూచిస్తాన్ సైనికులు చేసిన దాడిలో 10 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ తన సైన్యాన్ని ఇటు భారత్ బోర్డర్కు పంపించడానికే ఎక్కువగా కేంద్రీకరించిన పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో బలూచిస్తాన్ సైనికులు బిఎల్ఏ పాకిస్తాన్ సైనికులపై దాడి చేసింది. మార్గట్ ఏరియాలో రోడ్డుపైన బాంబు పెట్టి మరీ పాకిస్తాన్ సైనికులను లేపేసింది బిఎల్ఏ. రిమోట్ కంట్రోల్తో పాకిస్తాన్ ఆర్మీ వాహనాన్ని పేల్చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పేలుడు దాడికి పాక్ ఆర్మీ వాహనం ఏ విధంగా పేలిపోయిందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ పేలుడు దాటికి అక్కడ సైనికులు చెల్లాచెదురుగా పడిపోయారు. సుమారు 10 నుంచి 15 మంది సైనికులు ఈ పేలుడులో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్పై విరుచుకుపడుతుంది. పాకిస్తాన్కి పక్కలో బల్లెంలా తయారైంది బలూచిస్తాన్. సొంత కుంపటిని వాళ్ళు పట్టించుకోకుండా కాశ్మీర్లో వేలు పెడుతుంది పాకిస్తాన్ ప్రతిసారి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న ఇలాంటి పేలుళ్లలో వందలాది మంది పాకిస్తాన్ సైనికులు చనిపోతూనే ఉన్నారు. అయినా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. భారత్ విషయంలో వేలు పెడుతూనే ఉంది. కాశ్మీర్లో మారణహోమాన్ని సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇదే అదునుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా చూస్తూ ఉంది. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. అది మార్గట్ ఏరియాలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ వెళుతుంది. ఆ కాన్వాయ్ని ముందే అమర్చిన ఐఈడి బాంబులతో పేల్చి పారేశారు ఆ వాహనాన్ని. వాహనం అక్కడికి రాగానే చాలా దూరం నుంచి ఆ పేలే దృశ్యాలను వీడియో కూడా తీస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. చూడండి ఒక్కసారి, 2 వాహనాలు అక్కడికి వస్తూ ఉన్నాయి. మొదటి వాహనం టార్గెట్ ప్లేస్ దగ్గరికి చేరుకోగానే రిమోట్ కంట్రోల్తో ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని పేల్చేశారు. పెద్ద శబ్దంతో ఆ వాహనం పేలిపోయింది. ఆ వాహనంలో ఉన్న పాకిస్తాన్ సైనికులు అందరూ కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. వెనుక ఉన్న వాహనం ఆగిపోయింది. వెనుక ఉన్న వాహనం కొంచెం దూరంలో ఉండటంతో ఆ వాహనంలో ఉన్న సైనికులు బతికిపోయారు. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇది మార్గెట్ ఏరియా. ఆ ఏరియా అంతా కూడా బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన ఏరియా. బొగ్గు గనులు ఎక్కువగా ఉంటాయి అక్కడ. పాకిస్తాన్ ఆర్మీ వాహనం వస్తుంది. అంతకు ముందే ఇంకొక వాహనం కూడా వెళ్ళిపోయింది. చూడండి ఒక్కసారి, 3 వాహనాలు మనకు కనిపిస్తున్నాయి. ముందు ఒక వాహనం వెళ్తుంది, ఆ రెండో వాహనం వెళ్తుంది, దాని వెనక ఇంకొక వాహనం ఉంది. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న వాహనం ఒక్కసారిగా పేలిపోయింది. చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులపై ప్రతీకారం తీర్చుకుంది. రీసెంట్గానే మనం చూసాం, ట్రైన్ను కూడా హైజాక్ చేసింది. ట్రైన్ని హైజాక్ చేసి కొంతమందిని పాకిస్తాన్ భద్రతా బలగాలకు చెందిన వారిని హతమార్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. నిజానికి ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఏ దేశ సైనికులైనా కదా అని ఏదో మూల అనిపిస్తూ ఉంటుంది. అది మనకి మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సహజంగా మనకున్నటువంటి ఆ జాలి దయ అనేది ఏదో ఒక మూలం మనకి శత్రువుపై కూడా కనబరుస్తూ ఉంటుంటాం కదా. అందుకే మనకి ఇలాంటి దాడులు జరిగినప్పుడు అయ్యో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ సైనికులపై ఏమాత్రం కరుణ చూపించాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ సైనికులు చేసే అకృత్యాలు అన్నీ కావు. పాకిస్తాన్ సైనికులకి పాకిస్తాన్లో పెంచి పోషించే ఉగ్రవాదులకు పెద్ద తేడా ఏం లేదు. పాకిస్తాన్ ఆర్మీ అంటేనే అది ఉగ్రవాదుల శిబిరంగానే చెప్పుకోవాలి, ఉగ్రవాదుల అడ్డగానే చెప్పుకోవాలి. కాబట్టి పాకిస్తాన్ సైనికులకు జరిగే నష్టాన్ని ఏ మూల కూడా మనం దయాదాక్షిణ్యాలతో చూడాల్సిన అవసరం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులను టార్గెట్ చేసి జరిపిన ఈ దాడిలో 10 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. అంతకు ముందు కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడుల్లో వందలాది మంది పాకిస్తాన్ సైనికులు ఇప్పటికే చనిపోయారు. గత మార్చిలో కూడా బిఎల్ఏ దాడిలో 60 మంది పాకిస్తాన్ ఆర్మీ చనిపోయింది. పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది బలూచిస్తాన్ ఆర్మీ. అందుకే మనం చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం, తోక జాడించకండి, మీకు బలూచిస్తాన్ పక్కలో బల్లెంలా ఉంది. మేం బలూచిస్తాన్
విషయంలో వేలు పెడితే మీరు తట్టుకోలేరు అనే విషయాన్ని చాలా సందర్భాల్లో మనం పాకిస్తాన్కు చెప్పినప్పటికీ పాకిస్తాన్ బలూచిస్తాన్ విషయంలో పట్టించుకోకుండా మన కాశ్మీర్ విషయంలో వేలు పెడుతూనే ఉంటుంది. మన కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలని, మన కాశ్మీర్లో మారణహోమాన్ని సృష్టించాలి అని పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఉండే ఉగ్రవాదులతో ఎప్పుడు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు కూడా పహల్గాంలో జరిగిన దాడి పాకిస్తాన్ ఆర్మీకి తెలిసే జరిగింది. అక్కడ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కనుసన్నల్లోనే జరిగింది. టీఆర్ఎఫ్ ఆవిర్భావానికి కూడా పాక్ సైనికులు, లష్కరే తోయిబా ఇవి కారణం. అందుకే పాక్ సైనికులకు జరిగిన ఈ నష్టాన్ని చూసి పర్వాలేదు అని అనిపిస్తుంది కదా. ఈ దాడి చూస్తే మీకేమనిపిస్తోందో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మార్చి నెలలో కూడా బిఎల్ఏ చేసిన దాడిలో 60 మంది పాక్ ఆర్మీ చనిపోయారు. గతంలో మొన్నే ఒక ట్రైన్ కూడా హైజాక్ చేసి పాక్ భద్రతా బలగాలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. ఆ తర్వాత పాక్ సైనికులు మళ్ళీ ఆ ట్రైన్ని తాము స్వాధీనం చేసుకుని అందులో ఉన్న పౌరులకు ఎటువంటి నష్టాన్ని కలిగించలేదు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. పాకిస్తాన్ ఆర్మీ మొన్న అత్యవసరంగా సమావేశమైంది. పాకిస్తాన్ ప్రభుత్వం మొన్న అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కూడా భారత్పై విషయం కక్కుతూనే ఉంది. ఈ సమావేశంలో కూడా భారత్ని ప్రపంచ దేశాల ముందు అబద్ధాలు, అసత్యాలు చెప్పి దోషిగా నిలబెట్టాలని అనుకుంటుంది. కానీ మన దగ్గర అంతకు మించిన సాక్ష్యాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ను నమ్మడం లేదు. చాలా వ్యూహాత్మకంగా మనం పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు కార్నర్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు పాకిస్తాన్పై మనం ఎటువంటి చర్యలు తీసుకున్న ప్రపంచ దేశాల మద్దతు ఈ పాకిస్తాన్కి దక్కదు. కానీ సొంత దేశంలో ఉన్న పక్కలో బల్లాన్నే, సొంత కుంపట్నే వాళ్ళు సరిదిద్దుకోలేకపోతున్నారు. కానీ పాకిస్తాన్పై వేలు పెడుతున్నారు, కాశ్మీర్లో వేలు పెడుతున్నారు. ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. తాజాగా జరిగిన దాడి ఇది. తాజాగా జరిగిన దాడిలో 10 నుంచి 15 మంది పాకిస్తాన్ సైనికులు హతమైపోయారు. అదంతా కూడా మనకి ఒక మైదాన ఏరియా లాగా కనిపిస్తుంది. కొండలు గుట్టలు మనకి కనిపిస్తున్నాయి. అక్కడ ఒక చిన్న కల్వట్లాగా బ్రిడ్జ్ కూడా మనకి కనిపిస్తోంది. అక్కడ నుంచి పాకిస్తాన్ ఆర్మీ వెహికల్ పాస్ అవుతుంది. దీన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గతంలో రెక్కీ నిర్వహించింది. పాకిస్తాన్ సైనిక వాహనాలు ఆ రూట్లో వెళ్ళే సమయంలో ఆ వాహనాన్ని లేపేయడానికి, పాకిస్తాన్ సైనికులను లేపేయడానికి అక్కడ ముందుగానే రెక్కీ నిర్వహించి ఐఈడీలను అమర్చారు, ల్యాండ్ మైన్స్ని అమర్చారు. పాకిస్తాన్ సైనికులు వెళుతున్న వాహనం అక్కడికి రాగానే ఆ వాహనాన్ని లేపి పారేశారు. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులను పేల్చివేసిన ఘటనను. కానీ వాళ్ళ దేశంలో ప్రత్యేక దేశాన్ని కోరుకుంటున్న బలూచిస్తాన్ తమపై ఎలా దాడి చేస్తుందో, ఎటువైపు నుంచి దాడి చేస్తుందో పట్టించుకోకుండా మన దేశంలో మన సైనికులను మట్టిపెట్టడానికి పుల్వామా దాడులు చేస్తారు. మన దేశంలో మన పౌరులను మట్టిపెట్టడానికి కాశ్మీర్లో పహల్గాం లాంటి దాడులు చేస్తుంటుంటారు, ముంబైలో దాడులు చేస్తూ ఉంటుంటారు. ఇలా ఎన్ని దాడులను మనం భరిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు బలూచిస్తానే వాళ్ళకి పక్కలో బలిలా మారింది. బలూచిస్తాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. కాశ్మీర్లో మాత్రం వేలు పెడుతుంది పాకిస్తాన్. భారత్ చేతికి మట్టి అంటకుండా అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పని పూర్తి చేసేస్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. బాగా అయ్యింది పాకిస్తాన్ సైనికులకనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బహుశా మరిన్ని దాడులు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇటు భారతదేశం పహల్గాం దాడుల తర్వాత భారతదేశం పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తూ వస్తుంది, ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తుంది. మనం సింధు నది జలాలను ఆపేశాం, దీంతో వాళ్ళకి నీటి కట్టకట ఏర్పడుతోంది. పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అంతేకాదు పాకిస్తాన్పై ఏ క్షణమైనా మనం త్రివిధ దళాలతో దాడులు చేసే అవకాశం కూడా ఉంది. త్రివిధ దళాలతో ముప్పేట దాడి చేయడంతో పాటు పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెడుతూ నలువైపు నుంచి దాడి చేస్తున్నాం. మరోవైపు ఆంక్షలు విధిస్తూ పాకిస్తాన్ కోలుకోకుండా చేస్తున్నాం. దీంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.